ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ హనుమాన్ జంక్షన్ క్రీస్తు సంఘం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అనుదినము మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే నిజమైన దరిద్రులు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ లోకంలో దరిద్రులు ఎవరంటే తిండికి లేనివారు, లేక పేదవారు, అడుక్కునేవారు, చాలీచాలం బ్రతుకులతో జీవించేవారు, వారిని ఈ లోకం దరిద్రులు అంటూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు అసలు ఎవరిని దరిద్రులు అన్నాడు, అసలు దరిద్రులు అంటే ఎవరు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, నిజంగా దరిద్రుడు ఎవడంటే బద్ధకంగా పనిచేయబడటండి. సేవకుడైనా, సంఘ సభ్యుడైనా, సంఘ సభ్యురాలైనా, సంఘ పెద్దలైనా, ఎవరైనా సరే ఏ పనిలోనైనా సరే బద్ధకంగా పనిచేస్తే ఖచ్చితంగా వాడు దరిద్రుడు అవుతాడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకంగా నువ్వు పనిచేస్తే నువ్వు దరిద్రుడు అవుతావు. దరిద్రుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా డబ్బు లేకపోతేనో, లేకపోతే చాలం తిండితో బ్రతికే వాళ్ళు అయితేనో, సరైన ఉద్యోగం లేకపోతేనో, లేక ఈ లోక సంబంధమైనటువంటి భేదలో వాళ్ళే దరిద్రులు కాదండి. అసలు నిజమైన దరిద్రుడు బద్ధకంగా పనిచేసేవాడు. బద్ధకంగా పనిచేసేవాడు వెంట దరిద్రత పరిగెత్తుకున్నదట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే సోమరి చీమల దగ్గరికి వెళ్ళు అంటాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, 30వ వచనం దగ్గర నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంత ముళ్ళ తుప్పలు బలిసిని ఉండెను, దూలగుండ్ల చెట్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇక కొంచెం నిద్ర, ఇంకా కొంచెము పునుగుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును. ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. దరిద్రుడి చేను ఈ లోక సంబంధమైనటువంటి బుద్ధి కలిగిన వాడు చేను చూసినప్పుడు, దరిద్రుని చేను ఎలా ఉందట? దూలగుండ్ల మొక్కలు, పిచ్చ మొక్కలు ఉందట. ఏంటి దరిద్రుని యొక్క స్వభావం ఏంటి? రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. లోకంలో చాలామంది సంఘంలో కూడా, సంఘ బిడ్డలు కూడా ఒకసారి తీర్మానం చేసుకున్నటువంటి పనికి వాళ్ళు కట్టుబడి ఉండలేరు. దాన్నే బద్ధకము అంటారు, సోమరితనము అంటారు. నీ పనిలో నిపుణత లేకపోతే, నీ పనిలో నాణ్యత లేకపోతే, నీ పనిలో శ్రద్ధ లేకపోతే నువ్వు సోమరిపోతు అన్నట్టుగా. ఆత్మీయంగా ఉద్యోగంలో సోమరిపోతు అయితే కుటుంబం ఎలాగ పాడవుతుందో, ఆత్మీయంగా సంఘంలో సోమరిపోతు అయితే సంఘం కూడా ఎదుగుదల ఉండదు. కుటుంబంలో సోమరిపోతు కుటుంబానికి ఇబ్బంది, సంఘంలో సోమరిపోతు కూడా సంఘానికి ఇబ్బంది. మరి సంఘంలో ఉంటున్నా నువ్వు సోమరిపోతుగా ఉన్నావా, లేక దేవుని పనిలో సహకరిస్తున్నావా? ఇంటికాడ కుటుంబానికి ఉపయోగపడాల్సినటువంటి నువ్వు సోమరిపోతుగా ఉన్నావా, లేకపోతే ఈ లోక సంబంధమైన వాడిలాగా బద్ధకం కలిగి ఉన్నావా? బద్ధకము సోమరిపోతను నీకు దరిద్రం తీసుకొద్దనమాట. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వస్తుంది. కనుక కష్టాల కొలువులో ఉండిపోతాడు. ఒకవేళ పంట వేసినా పంట సరిగ్గా పండదు. ఏ వ్యాపారం చేసినా వ్యాపారం వృద్ధి కాదు. ఏ ఉద్యోగంకి వెళ్ళినా 2 రోజుల కంటే ఎక్కువ ఉంచరు ఉద్యోగంలో. కారణం దరిద్రుడు.
సోమరిపోతున్నాం, కొంచెం పడుకుందాంలే, తర్వాత చేద్దాంలే, కాసేపు అయినా చేద్దాంలే అనుకుంటే ఖచ్చితంగా దరిద్రత మన మీదకి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దరిద్రులను బాధించేవాడు దరిద్రుడు. లోకంలో చాలా మంది మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, అమ్మా మాకు ధర్మం చేయండి అమ్మా, మాకు సహాయం చేయండి అమ్మా, మాకు అన్నం పెట్టండి అమ్మా, మమ్మల్ని ఆదరించండి అమ్మా అని అడుగుతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని చివట్లు వేస్తారంటారు, వాళ్ళని తిరిగి పంపించేస్తారండి. సహాయం చేయకపోగా వాళ్ళని తిట్టి మరీ పంపిస్తారండి. అలా ఉండకూడదండి, వాళ్ళే నిజమైన దరిద్రులు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31 వచ్చి మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31 వచ్చి చదువుకుందాం. దరిద్రులను బాధించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు, బేదలను కనుకరించేవాడు ఆయన గణపరచువాడు. దరిద్రులను బాధించేవాడు సృష్టికర్తను నిందించేవాడట. దయచేసి నాతోటి ప్రియమైన వారులారా, మీరు దరిద్రులను భేదవారిని బాధించొద్దు, అది మీకే ఇబ్బంది. 28వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, భేదలను బాధించు దరిద్రుడు, భేదలను బాధించు దరిద్రుడు, భేదలను బాధించేవాడు దరిద్రుడే. నిజమైన దరిద్రుడు వాడే. అన్నీ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చును, కార్లు ఉండొచ్చును, హోదా ఉండొచ్చును, భేదలకు సహాయం చేయని వాడు దరిద్రుడే. ఆహార వస్తువులను ఉండనీయక పట్టుకుని పోవానితో సమానుడు. కనుక ఖచ్చితంగా నువ్వు దరిద్రుడు కాకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దరిద్రుడు కాకుండా ఉండాలంటే భేదలను కనికరించాలి తప్ప భేదల్ని ఏం చేయకూడదు, బాధించకూడదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక మూడవది మనం ఆలోచన చేసినట్లయితే, బుద్ధిహీనుడై మూర్ఖంగా మాట్లాడేటువంటి వాడు దరిద్రుడట. నిజమైన దరిద్రుడిలో మూడోవాడు ఎవడంటే బుద్ధిహీనుడై మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు, మూర్ఖంగా వాదించేవాళ్ళు, మూర్ఖంగా జగడాలు కల్పించేవాళ్ళు, వాళ్ళు దరిద్రులని వాక్యం తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 19వ కీర్తన 19వ అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. బుద్ధిహీనంగా ఎవరైతే మూర్ఖంగా మాట్లాడతారో వారు నిజమైన దరిద్రుడు. అయితే యథార్థంగా ప్రవర్తించు వాడు దరిద్రుడైన వాడు శ్రేష్ఠుడు. మూర్ఖంగా మాట్లాడేవాడు ఉన్నతమైన వాడైనా వాడు దరిద్రుడే, యథార్థంగా మాట్లాడేవాడు దరిద్రుడైన వాడు శ్రేష్ఠుడే. మరి ఈ లోకంలో మూర్ఖులు ఏ జాబితాలో ఉన్నారు? భేదవాళ్ళుగా ఉండే మూర్ఖులుగా ఉన్నారా? ధనికులుగా ఉండే మూర్ఖులుగా ఉన్నారా? ఆలోచన చేయండి. కనుక మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు, మూర్ఖంగా వాదించేవారు ఎప్పటికైనా దరిద్రులు అవుతారనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక నాలుగోది మనం ఆలోచన చేసినట్లయితే, త్రాగుబోతు, తిండిబోతు. ఈ త్రాగుబోతులు, ఈ తిండిబోతులు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంటికి దరిద్రం పెట్టుకుంటుందండి. త్రాగుబోతు, తిండిబోతు, మాంసం లేనిదే ముద్ద దిగుదంటారు, 3 పూటలు తింటారు, నీకు అవసరమైతే 4వ పూట కూడా తింటారు. బైబిల్ గ్రంథం అలాంటి వారిని దరిద్రులుగా చూపిస్తూ ఉంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. 21వ వచనం, త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణము. త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారట? దరిద్రులు అవుతారటండి. దరిద్రం చుట్టుకుంటుంది అంతే. ఎప్పుడు లేవు అంటారు, ఎప్పుడు అడుగు తింటారు, ఎప్పుడు దేహాన్ని అడుక్కుంటారు, ఎప్పుడు కూడా కష్టాలు, ఇబ్బందులు. కారణం ఎప్పుడు త్రాగుడు, తిండిపోతు. లోకంలో కుటుంబంలో తాగేవాళ్ళు భార్య మంగళసూత్రాన్ని కూడా తాకట్టు పెట్టి తాగేవాళ్ళు ఉన్నారు. భార్యని కొట్టి మరి ఇంట్లో ఏముంటే దాన్ని గుంజుకుని అమ్ముకుని తాగేవాళ్ళు ఉన్నారు. ఇక తిండిపోతులైతే ఈరోజు నాకు కడుపు నిండితే చాలు, ఈరోజు నేను సమృద్ధిగా ఆహారం తీసుకున్నాను లేదా, ఈరోజు చికెన్తో తిన్నానా లేదా, దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. నాతోటి ప్రియమైన దేని పెట్టారా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దరిద్రులు అవుతారని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో
అలాంటి వారి గురించి చాలా చక్కటి విషయాలు మనకి తెలియజేశారు. కనుక మనము త్రాగుబోతుగా కానీ తిండిబోతుగా కానీ ఉంటే దరిద్రం మనల్ని వెంటాడుతున్న విషయాన్ని మనం ఉంచుకోకూడదు. చివరగా చెడ్డ దృష్టి గలవాడు, ఎదిగితే చూడలేనివాడు, మంచి బిల్డింగ్ కట్టుకుంటే చూడలేనివాడు, మంచి బండి కొనుక్కుంటే చూడలేనివాడు, మంచి ఉద్యోగం ఉంటే చూడలేనివాడు, మంచిగా బ్రతికితే చూడలేనివాడు, అదే కన్నుగుట్టినతనం అంటారు మన భాషలో. బైబిల్ భాషలో చెడ్డ దృష్టి లేక చెడు దృష్టి అంటారు. ఆ చెడు దృష్టి గలవాడు దరిద్రుడు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురత పడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. చెడు దృష్టి గలవాడు ఏదో సంపాదిద్దామని ఆతృత పడతాడు కానీ, ఏదో కూడబెట్టుకుందామని ఆతృత పడతాడు కానీ దరిద్రత వస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు నీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ రీతిగా ఇవ్వాలో, ఎవరి ద్వారా ఇవ్వాలో, ఏ సమయం ఇవ్వాలో ఆయనకి తెలుసు. కనుక నువ్వు దరిద్రుడిగా మారద్దు, ఆతృతపడి బుద్ధిహీనుడిగా మారద్దు, తిండిబోతుగా మారద్దు, బుద్ధిహీనులై మారద్దు, దరిద్రులుగా మారద్దు, బద్ధకంగా పనిచేసేటువంటి తత్వం ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితే నిజమైనటువంటి దరిద్రులు మనమే. అన్నీ ఉండి కూడా నిజంగా మనకంటే బయట అడుక్కునే వాళ్ళు వేరేస్టులు బెటర్, మనకంటే బయట కష్టపడి బ్రతికేటువంటి వారు చాలా బెటర్ అండి. కనుక దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, పేదలను బాధించేవాడు దరిద్రుడు అంటుంది, తిండిపోతూ తాగుబోతుని దరిద్రుడు అంటుంది, చెట్టు దృష్టి కలవాడు దరిద్రుడు అంటుంది, ఇంకా చెప్పాలంటే బుద్ధిహీనుడు దరిద్రుడు అంటుంది, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అంటుంది. కనుక దరిద్రుల జాబితాలు మీరు ఉండొద్దు. నిజమైనటువంటి దేవుని మార్గాన్ని తెలుసుకొని అనేక మంది ఆదరించేవారుగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.